జేఈ మెయిన్స్ ఫలితాల్లో రెసిడెన్స్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఆల్ ఇండియా 12వ ర్యాంకు సహా చాలా మంది టాప్ 1000లో చోటు సంపాదించి సత్తా చాటారు. 94 మంది స్టూడెంట్స్ 99% పైగా 852 మంది పలు సబ్జెక్టుల్లో 99% సాధించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్లో 100% సాధించిన సాకేతి రెడ్డికి రెజొనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు ₹1,00,000 నగదు బహుమతిని అందజేశారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రతి క్యాంపస్ నుంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని, ఈ రిజల్ట్స్ తమ విద్యార్థుల కష్టానికి, అధ్యాపకుల మార్గదర్శకతకు నిదర్శనమని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ రోజు నిన్న రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసిడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 12 అనేటటువంటిది హైయెస్ట్ ర్యాంక్గా ఉండడం, దాంతోపాటు దాదాపుగా 94 మంది విద్యార్థులకు జేఈ మెయిన్ 2026లో 99% కంటే పైగా స్కోర్ రావడం, దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులకు వేరే సబ్జెక్ట్లో 99% కంటే ఎక్కువ స్కోర్ రావడం, దాదాపు 1000 లోపల 17 మంది రెసిడెంట్స్ విద్యార్థులు ఉండడం, అండ్ మాకు ఇన్ని ఇయర్స్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా రిజల్ట్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్గా 2 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంటర్మీడియట్తో పాటు జేఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యేలా చేయడం, అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ట్రెమెండస్గా హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అనేది సాధ్యమైనది. అండ్ జేఈ మెయిన్ అయినటువంటి ఎగ్జామ్ 15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి ర్యాంకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్కుకి దాదాపుగా 4,500 నుంచి 5,000 ర్యాంకులు మారేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా స్టూడెంట్స్ ఇంత ఎక్స్ట్రీమ్లీ గుడ్గా పర్ఫామ్ చేయడం, అండ్ ఇంకొక 1 మంత్లో జరగబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో కూడా ఇదే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి, నెక్స్ట్ రాబోయేటటువంటి స్టూడెంట్కి రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం.